షోల్డర్‌కి డైరెక్ట్‌గా ఏదన్నా తగిలినా, గట్టిగా ఉండే వాటిల్ని పుష్ చేసినా, పుల్ చేసినా, బరువుగా ఉన్న వాటిల్ని ఎత్తినా, షోల్డర్ పెయిన్ రావడం కామన్. ఇది అందరికీ తెలిసిన రీజన్. తెలియని రీజన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీ పోస్చర్ కరెక్ట్‌గా లేకపోయినా, ఫార్వర్డ్ నెక్ పోస్చర్ గానీ, రౌండెడ్ షోల్డర్స్ గానీ ఉన్నా కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. సర్వైకల్ స్పాండిలైటిస్. నెక్ రీజియన్‌లో ఆల్రెడీ మీకు స్పాండిలైటిస్ గనక ఉంటే, ఆ రీజియన్‌లో డిస్క్ వల్ల గానీ, నరాలు నలగడం వల్ల గానీ, ఈ షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది. మీకు షుగర్ ఉంటే డెఫినెట్‌గా ఇన్ ఫ్యూచర్ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రీజన్స్. తెలియని రీజన్స్ ఏంటో తెలుసా? రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మీకు షుగర్ ఉన్నా లేకపోయినా, మీకు గనక హై బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ బ్లడ్ రిపోర్ట్స్‌లో హై బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే ఇవి కూడా మీ షోల్డర్ పెయిన్‌కి రీజన్స్ కావచ్చు. ఇది మాత్రమే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు గనక పాట్ బెల్లీ ఆర్ అబ్డామినల్ ఫ్యాట్ ఉంటే, నడుం రీజియన్‌లో ఎక్కువ ఫ్యాట్ గనక ఉన్నట్లయితే, మీ బిఎంఐ గనక ఎక్కువగా ఉన్నా, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, మీకు షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రీసెర్చ్ చెప్తుంది. షోల్డర్ ఒకటే కాదు, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. రీజన్ ఏంటి అనంటే, బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఎప్పుడైతే అక్యూములేట్ అవుతుందో, ఈ ఫ్యాట్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే బాడీలో పెయిన్ని, వాపుని ఎక్కువగా చేసే కెమికల్స్ అనమాట. ఈ నొప్పి వల్ల, వాపు వల్ల, ఈ కెమికల్స్ వల్ల నొప్పి ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు గనక మీరు లావుగా ఉన్నా, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా, ప్రస్తుతానికి మీకు ఏ కంప్లెయింట్స్ లేకపోయినా సరే, ఇన్ ఫ్యూచర్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. సో షోల్డర్ పెయిన్ అన్నది జస్ట్ ఇంజ్యూరీ వల్ల మాత్రమే కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల, బాడీలో ఉండే విసరల్ ఫ్యాట్ వల్ల, మనం లావుగా ఉండడం వల్ల, బిఎంఐ ఎక్కువగా ఉండడం వల్ల, హిప్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఇది కూడా నార్మల్ లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉన్నా కూడా షోల్డర్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికి రెమెడీ ఏంటి అని అంటే, షోల్డర్ ఎక్సర్సైజెస్ మాత్రమే కాకుండా మన డైట్లో మేజర్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఆ మోడిఫికేషన్స్ ఏంటి అని అంటే, ఎక్కువ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ తీసుకుంటూ, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని రెడ్యూస్ చేసుకుంటే, బాడీలో ఆటోమేటిక్గా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నవి తగ్గి మనకి బాడీ పెయిన్స్ అండ్ షోల్డర్ పెయిన్స్ తగ్గుతాయి. షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎట్ ప్రెజెంట్ ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి. Exercise and dietary modifications are very, very important to reduce your shoulder pain. Hope the information is helpful. This is Dr. Krishna Priya, physiotherapist from KPS R Health, helping you to help yourselves. Thank you.